నమస్తే సార్. నమస్కారం. సో, మున్సిపల్ ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి. మనం ఒక్కసారి రివైండ్ చేసుకుంటే 2020 ఎన్నికల్లో చూసుకుంటే 120 మున్సిపల్ స్థానాలకి 112 బీఆర్ఎస్ఏ గెలిచింది. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది. సో, ఇప్పుడు మరి కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? ఏ పార్టీ బలాబలాలు ఎట్లా ఉన్నాయంటారు? అధికారంలో ఉంది కాబట్టి మళ్ళీ కాంగ్రెసే గెలుచుకునే అవకాశం ఉందంటారా? మీ ఒపీనియన్ ఏంటి? జనరల్‌గా మున్సిపల్ ఎన్నికలు, పంచాయతీ ఎలక్షన్లు, జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఇవన్నీ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏవి చూసినా దేశవ్యాప్తంగా చూసుకున్నా, మన రాష్ట్రంలో అనుభవాలు చూసుకున్నా, పక్క రాష్ట్రాల అనుభవాలు చూసుకున్నా అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయి. మరి ఎక్కడ చూసినా ఎట్లాంటి అనుకూలత ఉంటాయంటే వన్ సైడ్గా ఉంటాయి. 95-100% వరకు కూడా ఉంటాయి. మనకు అంతకుముందు తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్న బీఆర్ఎస్ వన్ సైడ్ గెలిచినటువంటిది ఉంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్మోహన్ రెడ్డి గెలిచినటువంటి అధికారం. ఇప్పుడు మన మహారాష్ట్రలో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్లో మున్సిపాలిటీలో కూడా అధికార పార్టీ క్లీన్ స్వీప్ చేసినటువంటిది అవకాశం ఉంటుంది. అలా చేస్తేనే అనుకూలంగా ఉన్నట్టు. నీకు అలా 95% వరకు ఉంటేనే, నీకు 70-60% ఉంటే ప్రభుత్వానికి అనుకూలత కాదన్నటువంటి అంశం. ప్లస్ మళ్ళీ ఇక్కడ చూడాల్సింది ఓటింగ్ చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓటింగ్ పర్సంటేజ్ ఎట్లా ఉన్నాయి, ఓట్లు ఎట్లా ఉన్నాయి. ఈ జనరల్గా అధికార పార్టీ ఏంది, వార్డు మెంబర్లు గెలిచిన తర్వాత కూడా అధికార పార్టీకి ఉన్న అడ్వాంటేజ్ తోటి ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో ఎమ్మెల్యేలనే కొంటున్నటువంటి, ఎమ్మెల్యేలే పార్టీ మారుతున్నటువంటి సిచ్యువేషన్లో వీళ్ళు ఈజీగా పార్టీ మారే అవకాశాలు కూడా ఉంటాయి. ఇతల పార్టీలో గెలిచి అవతల పార్టీ, అవతల పార్టీలో గెలిచి ఇతల పార్టీ. వాళ్ళు ఏమనంటే ఎమ్మెల్యేలనే ఆదర్శంగా చూపిస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అందుకని ఓట్లను చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. మున్సిపల్ ఎలక్షన్లో తెలంగాణకు సంబంధించి మారిన రాజకీయ వెనకట ఒక 15 ఏళ్ల క్రితం జరిగిన ఎలక్షన్స్ వేరు, ఇప్పుడు రాజకీయ పరిస్థితుల్లో ఇప్పుడు ఎందుకంటే పార్టీ గుర్తులతో జరిగేది మున్సిపల్ ఎలక్షన్. ఓటింగ్ పర్సంటేజ్, ఓట్ల సంఖ్య ఉన్న ఎవరు గెలిచినా, ఎవరు చైర్మన్ ఉన్నా చూడాల్సింది ఓట్ల సంఖ్యను చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎంత ఓట్లు పర్సంటేజ్ ఎవరికి వచ్చింది, ఈ మన పార్లమెంట్ ఎలక్షన్స్కి ఈ ఎలక్షన్స్కి ఎట్లా జరిగింది అనేది అవి చూస్తేనే రాజకీయ పరిస్థితి అర్థమైతే తెలంగాణ రాజకీయ పరిస్థితి. ఆ ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఏ రకంగా అధికార పార్టీ మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలేమో చాలా చురుగ్గా ప్రచారాల్లో పాల్గొంటున్నారు. ఓ పక్క సుప్రీంకోర్టు ఏమో 3 వారాల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని డెడ్ లైన్ పెట్టింది. సో వీటన్నిటికీ సంబంధించి ఏంటి సొల్యూషన్ ఉంటుందా? ఇవన్నీ కనిపించావా స్పీకర్కి, వీళ్ళు ఫిరాయింపు ఎమ్మెల్యేలు తిరగడం ప్రచారానికి? లేదు, అదన్నీ కనిపిస్తలేవు. ఇప్పుడు ఏమైందంటే రాజకీయం అయిపోయింది పూర్తిగా. రాజకీయపరమైనటువంటి నిర్ణయాలు, రాజకీయపరమైనటువంటిది ముఖ్యమంత్రి లాంటి నిర్ణయాలే స్పీకర్ మీద డామినేషన్ చేస్తున్నటువంటి. సుప్రీంకోర్టు డెడ్ లైన్ పెట్టింది. మేము సుప్రీంకోర్టు చెప్పినట్టు నిర్ణయం తీసుకున్నామని రేపు చెప్తారు. సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోమన్నది, మేము వీళ్ళు పార్టీ మారలేదు, నాకు ఆధారాలు లేవని చెప్పినవని చెప్తారు. అప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టు మళ్ళీ పోయి విచారణ చేసి వీళ్ళు కాదు అని చెప్పాలి. ఎందుకంటే కలకత్తా హైకోర్టు కూడా ఆ మధ్యలో డ్రాగ్ చేయడానికి అవకాశం ఉందంటారు. ఉంది కంపల్సరీగా. ఇప్పుడు స్పీకర్ని సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే ట్రిబ్యునల్ జడ్జి, నువ్వు హౌస్ వరకు మాత్రమే స్పీకర్, హౌస్ దాటి ఇట్లాంటి విచారణ చేసిన వ్యక్తి ట్రిబ్యునల్ జడ్జిగానే చూస్తాము అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ఈ ట్రిబ్యునల్ జడ్జిమెంట్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని రేపు మళ్ళీ సుప్రీంకోర్టు పిటిషన్ సమీక్షించే అవకాశం ఉంటుంది. సమీక్షించి అప్పుడు సుప్రీంకోర్టు కూడా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఇప్పటివరకు ఏంది, ఒక మంచి కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా మోడీకి వ్యతిరేకంగా అప్రజాస్వామికంగా వ్యవహరిస్తుంది, దేశంలో ఉన్న ఎంపీలను కొంటురు, ఎమ్మెల్యేలను కొంటి ప్రభుత్వాన్ని పడేస్తుందని ఒక ఆరోపణ చేస్తున్నటువంటి రాహుల్ గాంధీ చేస్తున్నాడు. ఇక్కడ ఏమైందంటే తెలంగాణకు వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీకి ఒక అద్భుతమైనటువంటి అవకాశం సుప్రీంకోర్టు ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఉన్నటువంటి స్పీకర్కు మొత్తం రాజకీయంగా దేశవ్యాప్తంగా ఒక ట్రెండ్ సెట్ చేసే విధంగా భవిష్యత్తులో ఫిరాయింపులకు సంబంధించినటువంటి చట్టం చేసిన పార్లమెంట్లో ఇప్పుడు స్పీకర్ తీసుకుంటున్నటువంటి నిర్ణయం మీదనే ఆధారపడి చట్టాలు చేసే అవకాశం కూడా ఉంటుంది. అట్లాంటి మంచి అవకాశాన్ని ఇక్కడ వదులుకున్నారు. 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలి అని చెప్తే వీరు కనుక 3 నెలలనే ఒక నిర్ణయం పార్టీ మారినటువంటి వాళ్ళ మీద వేటు వేసి నిర్ణయం తీసుకొని సుప్రీంకోర్టుకి పంపిస్తే ఇది దేశవ్యాప్తంగా ప్రిసైడింగ్ అయ్యేది, ఇదే సంప్రదాయం అయ్యేది, ఇదే చట్టం అయ్యేది. అట్లాంటి అధికారంలో లేకపోయినా, దేశంలో అధికారంలో లేకపోయినా కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి బంగారం లాంటి అవకాశాన్ని చేజార్చుకున్నారు. ఇప్పుడు ఏమైంది,
మీరే ఇంకోటి చెడు ఆదర్శం చూపించారు. ఎట్లాంటి చెడు ఆదర్శం చూపించారు అంటే, రేపు పార్లమెంట్లో మోడీ ఇప్పుడు రాహుల్ గాంధీకి కాంగ్రెస్ పార్టీకి 100 మంది ఎంపీలు ఉన్నారు. ఒక 50 మంది ఎంపీలను తీసుకొని అనర్హత వేటు వేయమంటే వీళ్ళు పార్టీ మారలేదు అని చెప్పి తీర్పు ఇవ్వచ్చు లోక్సభ స్పీకరు. కారణం ఏంటంటే తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ తీసుకున్న నిర్ణయమే దాన్ని అనుసరించి ఆ ప్రిసైడింగ్ తీసుకొని నేను ఈ నిర్ణయం తీసుకున్నా. కడియం శ్రీహరి గాని దానం నాగేందర్ ఇష్యూ గాని చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయినా కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి ఎందుకు ఆలస్యం జరుగుతుంది అసలు? ఇది అంతే రాజకీయ పరమైనట్టు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి వీళ్ళకు ఇష్టం లేదు. ఇప్పుడు పార్టీ మారిర్రు కానీ పార్టీ మారలేదని చెప్పాలి. అందుకని టైం ధైర్యం లేదా ఇష్టం లేదా ఎక్కడ ఒకటి మళ్ళీ ఎలక్షన్లకు పోతే గెలుస్తామో గెలవో అనేది ఒక భయం ఉంటుంది. రాజకీయంగా తీసుకోవాలంటే వీళ్ళకి ఇచ్చినటువంటి హామీ మేము పార్టీ మారితే మా మీద వేటు వేస్తారా అని ఆ భయం, ఈ రకమైనటువంటి భయం. దానం నాగేందర్ అయితే ఇంకా వేరే పార్టీ మీద నామినేషన్ వేసి కూడా పోటీ చేయడం జరిగింది. కనీసం యాక్షన్ తీసుకోకపోయినా రిజైన్ అయినా చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. దేశానికి ఒక మంచి ఆదర్శప్రాయమైనటువంటి చట్టం చేసే అవకాశం వస్తే కూడా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ వదులుకున్నాడు ఈ ఫిరాయింపులకు సంబంధించి. మీరు ఫిరాయింపులను ప్రోత్సహించడంలో కూడా మీరే దేశానికి ఆదర్శం అయ్యారు. రేపు మోడీ కంపల్సరీ. ఇంకొకటి మున్సిపల్ ఎలక్షన్స్ తీసుకుంటే పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లోనే రెబల్స్ బెడద కూడా ఎక్కువ ఉంది. సో ఇది కాంగ్రెస్ పార్టీకి మైనస్ కాదా? అవుతుంది. రెబల్స్ మారిన ఇప్పుడు ఎగ్జాంపుల్ జీవన్ రెడ్డి జగిత్యాలదే చూసుకున్నట్లయితే జీవన్ రెడ్డి ఒరిజినల్ కాంగ్రెస్ గా ఉండి ఆయన ఇండిపెండెంట్, ఆయన రెబల్ గా నామినేషన్ వేసి రెబల్ వ్యక్తికి ప్రచారం చేస్తున్నాడు. చేయి గుర్తుకు ఓటేయమని చెప్తలేడు జీవన్ రెడ్డి. పార్టీ మారిన వ్యక్తి ఏమో చేయి గుర్తుకు ఏమంటున్నాడు, వీనేమో ఇంకో యాపిల్ గుర్తు ఏదో వచ్చింది ఆ యాపిల్ గుర్తుకు ఏమంటున్నాడు. ఈ రకమైనటువంటి పరిస్థితి కాంగ్రెస్ లో ఉన్నది. ఈ రకమైనటువంటి ఒక హాస్యాస్పదమైనటువంటి రాజకీయం చేస్తారు, ఒక అప్రజాస్వామికమైనటువంటి చేస్తున్నారు. మాకున్నట్టు ఇవన్నీ వీళ్ళే కొత్త సంప్రదాయాలు క్రియేట్ చేస్తున్నారు. నెక్స్ట్ వీళ్ళకి అందిస్తున్నారు. నెక్స్ట్ అధికారంలో ఎవరు వచ్చినా వీళ్ళు ఇంతకంటే ఎక్కువ చేస్తారు ఇట్లాంటి రాజకీయాలు. ఇక మీకు ఎంతమంది పార్టీ మారినా పార్టీ మారినట్టే సర్టిఫికేట్ ఇచ్చేటట్టు ఇట్లాంటి తీర్పులు ఇవ్వడం వల్ల ప్రజాస్వామ్యం మొత్తం చచ్చిపోతుంది. ప్రజాస్వామ్యాన్ని మీరు రాజ్యాంగం పట్టుకొని తిరిగి ఉపన్యాసించే హక్కు కూడా కోల్పోతారు. ఇక పూర్తిగా ఇది ఒక అప్రజాస్వామికమైనటువంటి దేశంగా తయారై అంతర్యుద్ధం లాగా పోయేటాడు అటువంటివే కోరుకుంటున్నట్టు కొడుతుంది. మేము ఉండంగా అంతర్యుద్ధం జరిగితే ఇంకోసారి ఎప్పుడు జరుగుతుందో ఆ టైం వరకు మేము బతుకుంటామా, ఇప్పుడు మా టైం ఉన్నది, నాకు నచ్చింది నేను చేసుకుంటా అనేటట్టే ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారు. అయితే ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా కేసీఆర్ ప్రచారానికి రాకపోవచ్చు అంటారా? ఒకవేళ వస్తే పరిస్థితి ఎట్లా మారచ్చు? కేసీఆర్ గారు ఈ మున్సిపల్ ఎలక్షన్ల ప్రచారానికి రాకపోవచ్చు, రారానే అనుకుంటున్నారు. ఎందుకంటే జనరల్గా కేసీఆర్ గారు దానికంటే ఆ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్, ఆ పార్టీ ఉపనేత, ఎల్పీలో ఉపనేత హరీష్ రావు గారు, ఇతర పార్టీ మాజీ మంత్రులు, లోకల్గా ఉన్నటువంటి నాయకులు వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి. కేటీఆర్ హరీష్ రావు ప్రచారం సరిపోతుంది అనుకుంటున్నారా? మున్సిపల్ ఎలక్షన్ ఆ పార్టీ భావించింది, ఆ పార్టీ భావించి ఆ పార్టీ ఎవరెవరు అవసరమో అక్కడ ప్రచారం చేసుకుంటున్నారు. ఇటు కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి ముఖ్యమంత్రి చేస్తున్నారు, అదేవిధంగా మంత్రులు చేస్తున్నారు, బీజేపీ నుంచి జాతీయ అధ్యక్షులు వచ్చే చేస్తున్నటువంటిది కనిపిస్తున్నది. ఇతర లోకల్ మంత్రి గారు బండి సంజయ్ గారు కరీంనగర్లోనే ఉండి మొత్తం తిష్టేసి చేస్తున్నటువంటిది. ఆయా రాజకీయ పార్టీలు మూడు ప్రచారం ఎవరు అవసరమో వాళ్ళు అనుకొని చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఇక అల్టిమేట్గా ప్రజలు డిసైడ్ చేసుకోవాల్సినటువంటి అన్ని ప్రభావాలు చూపిస్తుంటాయి, డబ్బు మిగతా ప్రభావాలు, ముఖ్యంగా అధికార పార్టీకి సంబంధించినటువంటి ఆఫీసు, పోలీసు, ఎలక్షన్ కమిషన్ కానీ పోలీసు కానీ వ్యవస్థని నిర్వీర్యం చేసినటువంటిది కనిపిస్తుంది. పూర్తిగా వన్ సైడ్గా వ్యవహరిస్తున్నటువంటిది కనిపిస్తుంది. దౌర్జన్యాలు జరుగుతుంటే కూడా చూస్తూ ఊరుకుంటున్నటువంటి ఇవన్నీ రాజకీయాల్లో ఒక అప్రజాస్వామికమైనటువంటి అరాచక రాజకీయాలకు ఒక అభద్రతా భావము, ఒక పూర్తిగా భయోత్పాతం సృష్టించే విధంగా ఇది 80sలో ఉండే 80s 90sలో ఇట్లాంటి భయోత్పాతం సృష్టించి క్యాప్చర్ చేసేసి ఓట్లు గుద్దుకున్నటువంటి సిచ్యువేషన్ ఉండే. ఇప్పుడు క్యాండిడేట్లనే భయపెట్టి విత్డ్రా చేయించడము, క్యాండిడేట్లు ఒకవేళ ఏకగ్రీవమైన పక్క పార్టీ సీఎం రేవంత్ రెడ్డి మరీ ఘాటుగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి, అది ప్రజల్లోంచి వచ్చేటువంటి వ్యతిరేకత తట్టుకోలేక ఆ ఫ్రస్ట్రేషన్తోనే ఆయన అట్లా మాట్లాడుతున్నారని చెప్పి బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ఇందులో నిజం ఎంత? అది వాస్తవమే కనిపిస్తుంది. ఆయన బూతులే మాట్లాడుతున్నాడు.
హార్డ్ పదాలను మొత్తం బూతులే. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అలా మాట్లాడారు. ఎంతవరకు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఎందాక దిగజారి పోల్చుకోవాల్సి వస్తుందంటే, నిన్న మన చంద్రహాస్ అని ఒక సినీ నటుడు ఉండే. సినీ నటుడు ఏ భాష మాట్లాడిండో, ఆ పాట పాడిండో సేమ్ అదే భాష రేవంత్ రెడ్డి ఉపయోగిస్తున్నాడు. అంతగా సేమ్ సినానిమ్స్, ఆయన వాడిన పదానికి ఈయన వాడిన పదానికి సినానిమ్స్ లాగానే ఉన్నది తప్ప అవి ఉన్నాయి. ఎన్నోసార్లు డైరెక్ట్ అన్నాడు కదా ఆయన, అనేక మాటలు అన్నాడు ముఖ్యమంత్రి. అందుకే ముఖ్యమంత్రి లాగా వివరిస్తలేరు. ఆఖరికి చంద్రహాసంతో పోల్చుకునేటువంటి స్థాయికి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి దిగజారడం అంటే, అట్లాంటి పదాలు ఉపయోగించడం అంటే చాలా ఖండించాల్సినటువంటి విషయం. ప్రజాస్వామికంలో ఉన్నటువంటి రాష్ట్రంలో, ప్రజాస్వామిక దేశంలో ఇట్లాంటి పదాలకు పొలిటికల్గా వాడాల్సినటువంటిది కానే కాదు. పార్లమెంటరీగా యూజ్ చేస్తున్నటువంటిది. జనబాహుల్యంలోకి ఈయననే ఆ చంద్రహాస్ ఆదర్శంగా తీసుకుండా, ఎందుకంటే అంతకుముందే ఈయనే మాట్లాడినటువంటి అంశం. అంటే హార్వర్డ్ యూనివర్సిటీకి పోయి వచ్చి కూడా ఈ మారలేదు. ఒక పాజిటివ్ వైబ్ ఉండాలి, నాయకత్వం మీద మళ్ళీ కోర్స్ అంట. ఒక పాజిటివ్ వైబ్ ఉండాలి. ఇంటర్నేషనల్ పర్యటన, అంత పెద్ద యూనివర్సిటీలో పోయి కోర్సు చేసి రావడం, అంతకుముందే దావోస్ పర్యటన రావడం, కొన్ని వేల కోట్ల బిజినెస్ వచ్చింది. అటెండ్ అయ్యి వచ్చిన తర్వాత ఆయన గనక ఘాటు వ్యాఖ్యలు తగ్గించుకొని ఉంటే ప్రజల్లో కాస్త సాఫ్ట్ కార్నర్ వచ్చేది. ఎందుకంటే ఆ పాజిటివ్ వైబ్ జనరల్ గా వచ్చినప్పుడు, టూర్ చేసి వచ్చినప్పుడు పాజిటివ్ వైబ్ ఉండాలి. పాజిటివ్ వైబ్ లేదు, మొత్తం నెగిటివ్ వైబ్ ఎక్కువ అయిపోయింది. లేకపోతే అక్కడికి పోయినన్ని రోజులు ఇక్కడ వీడియో కాన్ఫరెన్స్ చూసి, జూమ్ మీటింగ్లు చూసి, ఇట్లాంటి మాటలను చూసి మొత్తం పాజిటివ్ వైబ్ ఎక్కలేదేమో, మొత్తం నెగిటివ్ వైబే ఎక్కినట్టుగా అనిపిస్తుంది. వచ్చే రాకడితోటే మొత్తం నెగిటివ్ వైబే అందుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక బీజేపీ విషయానికి వస్తే ఏంటి, ఈసారి బీజేపీ మెరుగుపడిందా? ఓ పక్క బీజేపీ కూడా విమర్శిస్తున్న పరిస్థితి కాంగ్రెస్ ని. బీజేపీ కాంగ్రెస్ కి సంబంధించి ఇంకా చంద్రబాబుకి అనుకూలంగానే పనిచేస్తున్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి బీజేపీ ఆరోపిస్తున్న పరిస్థితి. అంటే ఆ నినాదం అందుకుందా ఈ ఎలక్షన్స్ కి? చంద్రబాబుతో ఈయన ఉన్నాడు, బీజేపీ తోటే ఉన్నాడు. బీజేపీ ఆరోపించడం అంటే ఇంకా హాస్యాస్పదంగా ఉన్నది. ఇప్పుడు బడేబాయి మోడీ అని అన్నటువంటిది నిన్న మొన్న ఏమన్నాడు, అంతకుముందు కేంద్రం సహకరిస్తుంది, మోడీ గారు ఇస్తున్నారు, కిషన్ రెడ్డి సహకరించాలి అన్నారు. ఇప్పుడు నిన్న మొన్న ఏమంటున్నాడు, కేంద్రం ఒక్క పైస ఇవ్వలేదు, ఒక్క పైస ఇస్తలేదు, మొత్తం నాశనం పట్టిస్తుందని ముఖ్యమంత్రి అంటున్నాడు. కిషన్ రెడ్డిని విమర్శ చేస్తున్నారు. మొన్నటి దాకా బడేబాయి చోటేబాయి అన్నటువంటిది. అంటే ఒక్క మాట మీద ముఖ్యమంత్రి గారు ఉండట్లేదు, ఒక అంశం మీద ఒక విధానంతో ఒక స్టాండ్ తీసుకున్నట్లేదు. అప్పటికప్పుడు ఆ క్షణానికి ఏం తోస్తే అదే మాట్లాడుతున్నటువంటి వ్యక్తిగా చీఫ్ మినిస్టర్ ఉన్నారు. అది రాష్ట్రానికే మంచిది కాదు. కేంద్రం ఏమాత్రం సహకారం చేస్తలేదు అనేది నిజం. అది ముందు నుంచి చెప్పలే. అప్పుడేమో సహకరిస్తుంది, నేను 65 సార్లు పోయినా 65 సార్లు పోతే అనేక సహకారం అందించింది అని చెప్పాను. మరి నిన్న మున్సిపల్ ఎలక్షన్ల ప్రచారంలో ఏం చెప్తున్నాం, ఏం సహకారం అందలేదు అనేది. ఏం సహకారం అందలేదు అనేది నిజం. అంటే మీ ఇద్దరి మధ్యలో ఏదో రాజకీయంగా అవగాహన ఉండబట్టి. రైతు భరోసా మీద కూడా ప్రకటన అనేది జస్ట్ ఎన్నికల కోసం అనేది అన్ని ప్రతిపక్షాల వాదన. ఇందులో నిజం లేదా? అంతే ఇయ్యలే కదా. నీకు యాక్చువల్గా నవంబర్లో పడాలి, నవంబర్లో ఇంతవరకు పడలేదు, అది పోయింది. ఇప్పుడు మళ్ళా ఈ రబీకైనా పడాలి, రబీకి కూడా పడనటువంటి సిచ్యువేషను. రబీకి వేయాలి ఇప్పుడు అసలు యాక్చువల్. అంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఉంటే వేసేవాడా అనేది అర్థమవుతుంది. అంటే మున్సిపల్ ఎలక్షన్లో ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలు ఉంటాయి కొన్ని దాంట్లో, కానీ అంత మెజార్టీగా ఓట్లేసి అట్లా లేవనేది భావించకుండా మరి అది తెలియదు. వేయాల్సిన రైతు భరోసా ఎగ్గొట్టినటువంటిదే కనిపిస్తుంది. అదేవిధంగా నిరుద్యోగులకు సంబంధించినటువంటి సమస్యలు అట్లా ఇష్యూస్ అలా ఈయన పరిపాలించలేక, రాష్ట్ర ఆదాయాన్ని పెంచలేక, ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేక, వివిధ రకాల కుంభకోణాలు వస్తున్నటువంటి సందర్భంలో ఇష్యూని డైవర్ట్ చేయడానికి ఈయన ఒకసారి బూతులు మాట్లాడడం జరుగుతుంది. ఆ బూతులు మాట్లాడితే మీడియా అయింది 2 రోజులు ఆ బూతుల చుట్టే చర్చ జరుగుతుంది, డైవర్షన్ జరిగిపోతున్నట్టు. అందుకోసమే మాట్లాడుతున్నటువంటి వ్యవహారంగా కనిపిస్తుంది. అంతే తప్ప ఒక పాజిటివ్ రాజకీయం చేసి, ఒక డెవలప్మెంట్ రాజకీయం చేసి, తెలంగాణని ఇప్పుడు ఉన్నటువంటి మన ఎకనామిక్ సర్వే చెప్పినటువంటిది, ఎకనామిక్ సర్వే దాని తగ్గట్టు ఇంకా నెక్స్ట్ లెవెల్ తీసుకుపోదాం అనే లెవెల్ లేదు. నువ్వు మేడిగడ్డని ఇంతవరకు రిపేర్ చేయలేకపోతున్నావు. నువ్వు ఎందుకు రిపేర్ చేయలేకపోతున్నావు అంటే, నువ్వు చంద్రబాబు చెప్పినట్టు విని ధవళేశ్వరంకి నీళ్లు పోతలేవు అనేది, వాళ్లకు 2వ పంటకు నీళ్ళు వస్తలేవు కాబట్టి ఇది రిపేర్ చేస్తే నీళ్ళు రావు. తెలంగాణ సమ్మక్క సారక్క ఇది నీళ్ళు రావు కాబట్టి దాన్ని రిపేర్ చేయించలేక అట్నే పెడుతున్నావు. ప్రతిదీ చంద్రబాబు ఎందుకు భవిష్యత్తులో రాజకీయంగా చంద్రబాబు మోడీ ఆదుకుంటారు అనేది
ఒకటి ఉన్నది, పార్టీలో ఉన్నా వ్యతిరేకత లేకున్నా. ఉందా లేదా, ఉంటే ఏ ప్రభుత్వం మీద ఏ రేంజ్ లో వ్యతిరేకత ఉంది, లేదా పాజిటివిటీ ఉంటే ఎట్లా ఉందనేది ఈ మున్సిపల్ ఎలక్షన్స్ లో కూడా చూడొచ్చు. బట్ ఓట్లనే చూసుకోవాలి. మున్సిపల్ ఓట్లు. ఎలక్షన్ ఏంటంటే గవర్నమెంట్కి ఉండే ఓట్ల సంఖ్యలో అడ్వాంటేజెస్ ఉంటాయి. తెలిసిపోతుంది. ఓట్ల సంఖ్యలో ఆల్టర్నేటివ్ ఎవరు ఉన్నారు ఏంటి అనేది మనం చూసుకుంటే తెలిసిపోతుంది. థ్యాంక్ యూ విజయ్ కుమార్ గారు. Thank సో ఇది మున్సిపల్స్ కి సంబంధించి ఎక్స్పర్ట్ అనాలిసిస్. స్టే ట్యూన్.